హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2021కి సంబంధించి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసేలా 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇంకా రిమైనింగ్ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే ఎవరైతే నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎండింగ్ వరకు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకు వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐబీపీఎస్సికి సంబంధించిన ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2021 నుంచి రావడం జరిగింది. ఆర్ఆర్బీ అంటే చాలామంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. అంటే ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో లేదా రూరల్ ఏరియాలో ఉండేటటువంటి బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్లో పోస్టులను భర్తీ చేయడానికి ఐబీపీఎస్ ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైతే చేసింది. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్లో చూసుకుంటే టోటల్గా 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అలాగే ఆఫీస్ అటెండెంట్, మల్టీపర్పస్. ఇవైతే 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో మనం 2 కేటగిరీలకు సంబంధించిన పోస్టుల వివరాలు అయితే తెలుసుకోవట్లేదు. అవి చూసుకున్నట్లయితే మనకి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్, ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవట్లేదు. దీనికి సంబంధించిన కారణం ఏంటి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కారణం ఏంటంటే మనకి వీటికి చూసుకుంటే 5 ఇయర్స్ అలాగే 2 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలని చెప్పి నోటిఫికేషన్ వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్న 1 or 2 మెంబర్స్ ఉంటారో వాళ్ళ కోసం రిమైనింగ్ పీపుల్ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి ఆ వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్న పోస్టుల నేమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, అలాగే మనకి ఆఫీస్ అటెండెంట్, మల్టీపర్పస్, ఇవైతే మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టుల వివరాలు. సో వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ వివరాలు పోస్టులో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి స్కేల్ 1కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు చూసుకుంటే అప్లై చేయడానికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఏదైతే మనకి ఆఫీస్ అటెండెంట్కి సంబంధించిన మల్టీపర్పస్ పోస్టులు ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి కూడా మినిమం 18 ఇయర్స్ ఉండాలి. కానీ అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. అవి చూసుకుంటే ఎప్పటిలాగే జనరల్గా ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ 3 ఇయర్స్, తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీకి 10 ఇయర్స్, అలాగే ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కాంప్లికేటెడ్గా లేవు, చాలా సింపుల్గా అయితే ఉన్నాయి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు. ఇక మనకి ఏదైతే ఆఫీస్ అటెండెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఉన్నాయి వీటికి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. ఈ 3 స్టేజెస్ అనేది చూసుకుంటే మనకి ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ఏవైతే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయో వాటికి అప్లికేబుల్ అవుతాయి. ఇక ఏవైతే ఆఫీస్ అటెండెంట్ మల్టీపర్పస్ జాబ్స్ ఉన్నాయో వాటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లోనే కంప్లీట్ అవుతుంది. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ స్టేజ్లో మెయిన్ ఎగ్జామ్, ఫైనల్గా మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇదైతే మనకి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్. ఇక మనం ఆఫీస్ అటెండెంట్ మల్టీపర్పస్ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ అంటే ఉండదు. అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. అయితే చాలామంది సిలబస్ అయితే చెప్పలేదు అని ఏమీ కంగారు పడద్దు. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా సపరేట్ వీడియో అనేది ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన రెగ్యులర్ కోచింగ్ ఇస్తారో ఆ ఫ్యాకల్టీస్తో వీడియోస్ చేయించడానికి అయితే ప్రయత్నిస్తున్నాం. సో సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు త్వరలోనే తెలుసుకుంటారు. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే మీకు సిలబస్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వీడియో లింక్ అయితే వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు కంప్లీట్ వీడియో చూసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే శాలరీ, తర్వాత అప్లికేషన్ ఫీజు, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుంది, ఈ వివరాలు అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో జరుగుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్, అలాగే రీజనల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగులో జరుగుతుంది.
ఈ మనకి చూసుకున్నట్లయితే ఈ 3 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు మాత్రమే జరుగుతుంది. అంటే మీరు ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేస్తే హిందీలో అయినా ఎగ్జామ్ రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా ఎగ్జామ్ రాయొచ్చు, లేదా తెలుగులో అయినా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ మీరు ఏదైతే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై అయితే చేసి ఆ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ మీకు రెండు ఎగ్జామ్ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. అవి చూసుకుంటే ఒకటి హిందీ, 2 చూసుకుంటే ఇంగ్లీష్. ఈ 2 మాత్రమే ఆప్షన్గా అయితే ఉన్నాయి. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎవరైతే ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు అప్లై అయితే చేస్తారో వాళ్ళు చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్ అలాగే తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఎవరైతే ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు అప్లై చేస్తారో వాళ్ళు ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవైలబిలిటీ అయితే ఉంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు శాలరీ వివరాలు చూసుకున్నట్లయితే ఎవరైతే ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయో వాటికి సెలెక్ట్ అయితే అరౌండ్ మీకు 25,000 to 30,000 బిట్వీన్ శాలరీ వస్తుంది. ఇక ఎవరైతే మనకి ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 30 నుంచి 40 బిట్వీన్ శాలరీ అయితే వస్తుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్ ఫిగర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోటిఫికేషన్ లేదు. సో అందుకోసం మీకు శాలరీ వివరాలు అయితే క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నాను. అది కూడా మీరు ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన వివరాలు చెప్తాను. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 175 రూపాయలు ఉంది. ఈ 175 రూపాయలు అందరికీ కాదు, ఎవరైతే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే 175 రూపాయలు అప్లికేషన్ ఫీజు. రిమైనింగ్ కేటగిరీస్ అందరూ కూడా అంటే జనరల్ కేటగిరీ, తర్వాత ఓబీసీ కేటగిరీ, అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అవని, ఎక్స్ సర్వీస్ మెన్ అవని వీళ్ళెవరైనా సరే 850 రూపీస్ అంటే 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. మీరు ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసినా, లేదా స్కేల్ 2కి సంబంధించిన మేనేజర్ పోస్ట్, స్కేల్ 3కి సంబంధించిన సీనియర్ మేనేజర్, లేదా ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసినా సరే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసినా సరే సేమ్ అప్లికేషన్ ఫీజెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. అది ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేయొచ్చు. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఈ నోటిఫికేషన్లో ఫైనల్గా నేను తెలియజేయాల్సినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్, దానితో పాటు ఇంపార్టెంట్ డేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ వెళ్తే ఫ్రెండ్స్ మనకి ప్రతి స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అయితే మనకి ప్రిలిమినరీకి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్, మెయిన్ ఎగ్జామ్కి సపరేట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి అరౌండ్ ఒక 14 వరకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే మనకి అనంతపురం, చీరాల, కాకినాడ, కర్నూలు, కడప, తర్వాత చూసుకున్నట్లయితే మనకి నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత విజయవాడ, ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. దాంతోపాటు శ్రీకాకుళం, తిరుపతి, హైదరాబాద్ కూడా ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోనే ఎగ్జామ్ అయితే రాయొచ్చు ప్రిలిమినరీకి సంబంధించి. ఇక మెయిన్ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా 3 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పోస్టులు అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించిన ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఇన్ని ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ లేవు. ప్రిలిమినరీకి సంబంధించి 4 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. ఇక మెయిన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్. ఇవైతే మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. నోటిఫికేషన్లో ఏవైతే ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. త్వరలోనే మరిన్ని వీడియోస్ అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి రాబోతున్నాయి. అవి చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఉంటుందో ఆన్లైన్ అప్లైకి సంబంధించిన ప్రాసెస్, ప్రీవియస్ మోడల్ పేపర్స్కి సంబంధించిన అనాలిసిస్ వీడియోస్. సో ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా త్వరలోనే మన ఛానల్లో కంప్లీట్గా రాబోతున్నాయి. అటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ అయితే చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేవి కాస్త త్వరగా తీసుకురావడానికి మేము ముందుకి ఇంకొంచెం కష్టపడతాం. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి మీకు చెప్పాలి. అవి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అలాగే ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అని, అప్లికేషన్ పేమెంట్స్ అని ఇవన్నీ కూడా మనకి వెస్టర్డే అంటే జూన్ 8వ తారీఖున స్టార్ట్ అయినాయి. జూన్ 8వ తారీఖు 2021న స్టార్ట్ అయినాయి. ఇక అప్లై చేయడానికి లేదా అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 28వ తారీఖు 2021 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేయడానికి కానీ అప్లికేషన్ ఫీజు పే చేయడానికి అయినా సరే ఇవైతే లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. తర్వాత ఇంకా చాలా డేట్స్ ఇచ్చారు. తర్వాత మనకి ప్రీ ఎగ్జామినేషన్స్ అని, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలా చాలా డేట్స్ ఇచ్చారు. అవి అయితే చెప్పను. సో ఎందుకంటే అవన్నీ కూడా వేరే అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆగస్ట్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక మనకి మెయిన్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ జరుగుతాయి. ఇక రిజల్ట్ చూసుకుంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి అక్టోబర్ లాస్ట్ వీక్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకొంచెం డిఫికల్ట్ అయితే నవంబర్లో విడుదలవచ్చు. ఇక ఏదైతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి వాటికి చూసుకుంటే నవంబర్లో కానీ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్స్లో కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నారు. అదైతే మెన్షన్ చేశారు. ఇక మనకి ఫైనల్గా అలాట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో
ఈ అలాట్మెంట్ లెటర్స్ అనేవి చూసుకుంటే 2022 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు డేట్ చూసుకుంటే మనకి జూన్ మంత్, ఇప్పుడు మనకి ఆల్రెడీ 6 months అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి ఇయర్ కంప్లీట్ అవ్వడానికి 6 months ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ ఒక 6 monthsలోనే రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా ఇలాంటిది ఇస్తుంటుంది, బట్ ఈసారి అయితే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ COVID-19 ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల ఒకవేళ ఏమైనా డిలే అయితే మనకి అరౌండ్ నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా మీరు ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. ఇంకా చెప్పాలంటే 1 or 2 months శాలరీ కూడా తీసుకుని అయితే ఉండొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే ఏమైనా వీడియోస్ కావాలనుకున్నా సరే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించిన డౌట్స్ని లేదా వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తే మరిన్ని ఇటువంటి వీడియోస్ చేయడానికి, అలాగే జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి కాస్త బూస్టప్గా ఉంటుంది. సో దాన్ని అయితే గుర్తుంచుకొని వీడియో లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.